ప్రార్థన చేసుకుందాం. క్రిస్మస్ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహిమ కలిగిన దేవా, ఈ క్రిస్మస్ ఆరాధన మరొకసారి మీ సన్నిధిలో జరుపుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ధన్యత ఇచ్చినందుకు వందనాలు. గొప్ప దేవుడైన నీవు ప్రభా, బాబునైన నా చేత మా చేత ఆరాధించబడుతున్నవాడా, నీకే స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, నీకే స్తోత్రము స్తోత్రం. గరుడైన తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసు, ఈ ఉదయ కాలం నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను కొనియాడుతూ ఉన్నాం ప్రభా. దేవా, ఈ ఉదయ కాలం నీవే మమ్మల్ని దర్శించి బలపరిచి స్థిరపరిచి మహిమ కలిగిన తండ్రి సహాయం చేయి. ఈ ఉదయ కాలం నీవే ఒక్కొక్కరిని దర్శించు నాయన. లైవ్ లో ఉన్న వారిని కూడా దర్శించు ప్రభా. నీ వెలుగు ప్రకాశింపచేయండి, నీ మహిమను ప్రకాశింపచేయండి. క్రీస్తు అందరిలో జన్మించును గాక, భూలోక నివాసులందరి హృదయంలో జన్మించును గాక, యేసు నామములో జన్మించును గాక, యేసు నామములో జన్మించును గాక. క్రిస్మస్ ఆనందంతో సంతోషించి ఆనందించి గంతులు వేదురు గాక. యావత్ ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటుండగా ప్రభు, నీ ప్రేమను దర్శించుము, నీ ప్రేమను దర్శించుము నాయన. క్రిస్మస్ ఆరాధనలో సంతోషంగా ఆనందంగా గడుపుతుండగా మేమే కాపులను దీవును దయచేయండి. సాధారణ కారణం క్షేమము ప్రభు. ప్రభు, ఈ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి, ఏ టెర్రరిస్టు, నాయన మత ఛాందసవాదులు పని చేయకుండా వారిని బంధిస్తున్నాను. యేసు నామములో బంధిస్తున్నాను. నీ ప్రేమను నిన్ను సంతోషంగా ఆనందంగా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తుండగా ఘనపరుస్తుండగా నీ బిడ్డలను దీవించుమని ఇక్కడ ఆది అంతం నీవు తోడుగా మీరు మమ్మల్ని నడిపించు. యేసు నామములో ప్రార్థించి వంది వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 274 పాట పాడుకుంటాం. 274 పాట పాడుకుంటాం. హల్లెలూయా. శ్రీ యేసుందు జన్మించెను, శ్రీ యేసుందు జన్మించెను, మేడు పాయక బెత్లెహేమయునిలో, మేడు పాయక బెత్లెహేమయునిలో. కన్య మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనే నామమందున, ఇమ్మానుయేలనే నామమందున, శ్రీ యేసుందు జన్మించెను, శ్రీ యేసుందు జన్మించెను.
సత్రమందున పశుశాల యందున సత్రమందున పశుశాల యందున దేవపుత్రుడు మనుజుడాయనందున దేవపుత్రుడు మనుజుడా శ్రీయేసును జన్మించి శ్రీయేసును జన్మించి మేలు పాయాక బెత్లెహేమయురీలో మేలు పాయాక బెత్లెహేమయురీలో పట్టి పొత్తి గుడ్డాలతో చుట్టబారి పట్టి పొత్తి గుడ్డాలతో చుట్టబారి పశుల తొట్టిలో బాలుండ పెద్దబారి పశుల తొట్టిలో బాలుండ పెద్దబారి శ్రీయేసును జన్మించెరీలో శ్రీయేసును జన్మించెరీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో గొల్లారెల్లారు మిగుల బీతిల్లగా గొల్లారెల్లారు మిగుల బీతిల్లగా దెంపే గొప్ప వార్తలు చల్లంగా దెంపే గొప్ప వార్తలు చల్లంగా శ్రీయేసును జన్మించెరీలో శ్రీయేసును జన్మించెరీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో మన కొరకొక శిశువు పుట్టెను మన కొరకొక శిశువు పుట్టెను ధరణు మన దోషముల పోగొట్టాను ధరణు మన దోషముల పోగొట్టాను శ్రీయేసును జన్మించెరీలో శ్రీయేసును జన్మించెరీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో పరలోక సైన్యంబు గూడెను పరలోక సైన్యంబు గూడెను మిట్ట వరరాక్షకుని గూర్చి పాడెను మిట్ట వరరాక్షకుని గూర్చి పాడెను శ్రీయేసును జన్మించెరీలో శ్రీయేసును జన్మించెరీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో అక్షయుండగు యేసువాచెను అక్షయుండగు యేసువాచెను మనకు రక్షణము సిద్ధపరచెను మనకు రక్షణము సిద్ధపరచెను శ్రీయేసును జన్మించెరీలో శ్రీయేసును జన్మించెరీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో నేడు పాయాక బెత్లెహేమయురీలో హల్లెలూయా. ప్రియులారా, మరొక పాట పాడుకుందాం. ఈ క్రిస్మస్ దినంలో చాలా మంది దేవుని సన్నిధిలో ఉండకుండా ఉన్నారు, కానీ ఆయన మహాకృప చేత మనము ఆయన దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం మనకి ఇచ్చారు. ఇది మహాధన్యత, మహా గొప్ప
అట్టి మహాకృపనిచ్చిన దేవదేవుని మరొకసారి ఇంకొక పాట పాడి దేవుని స్తుతిద్దాం. 276 పాట పాడి పేజ్ నంబర్ 319, సాంగ్ నంబర్ 276. రక్షకులు దయించినాడట మన కొరకు పరమ రక్షకులు దయించినాడట, రక్షకులు దయించినాడట రారెగల్లా బోయరారా తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలమందుదాము. రక్షకులు దయించినాడట మన కొరకు పరమ రక్షకులు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడకు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. గగనము నుండి దిగి గనుడు గాబ్రియేలుదూత తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోషవార్త. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. అనుచుగొల్లా కరిన కరి కానవాలో చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికి నీ తెలిపినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. రమేష్ వచ్చి దేవుని వాక్యం చదువుతాడు. లోకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. 2 నుంచి 1 నుంచి 14 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజల సంఖ్య రాయబడని కైతారు వధువు వర్తకుల ఆజ్ఞ ఆయన. అది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందుకు అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశవైలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయుటపడి గర్భవతి అయిన యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలులోని నజరేతు నుండి యూదాయిలోని బెత్లెహేమ అనబడినది దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూపు కుమారుని కని పొత్తిగూడలో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంటుండగా ప్రభువు దూత వారిద్దరకు వచ్చి నిలిచెను.
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడబడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికినే మీకనవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచుతారని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహాలు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవుడు స్తోత్రం చేయుచుండెను. మరొక పాట పాడుకొని తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం. రెండు 277 పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. చింతలేనిక యేసు పోటెను వింతగను బెత్లెహేమందున చందలేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చందలేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చింతలేనిక యేసు పోటెను వింతగను బెత్లెహేమందున చందలేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూతలెల్పెను గల్లలకు శుభవార్తనా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి స్తుతులనరించిరి ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి స్తుతులనరించిరి చింతలేనిక యేసు బెత్లెహేమందున చెంతజేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై చింతలేనిక యేసు పోటెను వింతగను బెత్లెహేమందున చందలేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా పాపమెల్లను పరిహరింపను పరమరాక్షకుడవతరించెను తాపుదేరిన వారికి రుగడు భాగ్యము మోక్ష భాగ్యము తాపుదేరిన వారికి రుగడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేనిక యేసు పోటెను వింతగను బెత్లెహేమందున చందలేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చందలేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చందలేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము చదువుకుందాం. చదవబడిన వాక్య భాగంలో
చదువుబడిన వాక్య భాగంలో 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. వీళ్ళారా, యావత్ ప్రపంచం అంతా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటుంది. యావత్ ప్రపంచం. నల్లవారం లేదు, తెల్లవారం లేదు, భారతీయులు అని లేదు, అమెరికన్ అని లేదు. కానీ ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. మంచి మంచి డెకరేషన్లు, లైట్లు, మంచి మంచి భోజనాలు, డిన్నర్లు సూపర్గా జరుపుకుంటున్నారు. ఆనందంగా జరుపుకుంటున్నారు. అందరూ ఫుల్గా హ్యాపీగా క్రీస్తుని ఆనందిస్తూ ఉన్నారు, స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మయపరుస్తున్నారు. మొట్టమొదటిగా క్రిస్మస్ ఆరాధనను దేవదూతలు జరుపుకున్నారు. యేసు పుట్టగానే దేవుని దూతలు ఆరాధన చేశారు. ఎట్లా చేశారంట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు? దేవదూతలు చేస్తున్నారు స్తోత్రం. దేవదూతలు స్తుతిస్తున్నారు. ఒకరిగా ఇద్దరుగా. ఎంతమంది అంట? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో, ఎంతట? పరలోకమున్న సైన్య సమూహం అంట, దూతల సమూహము దేవుని గాన ప్రతి గానములు చేసి దేవుని స్తుతించి వీళ్ళారా. ఆ తరువాత జ్ఞానులు స్తుతించారు. క్రిస్మస్ అంటే ఆ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. కొండలపై పశువుల పాకలో చూసి యేసుని కనపరిచారు, స్తుతించారు. జ్ఞానులు వెళ్ళారు పశువుల పాకలో, దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు, దేవుని కనపరిచారు, దేవుని గొప్పగా హెచ్చించారు. దేవదూతలు, జ్ఞానులు, గొర్రెల కాపరులు. ఈరోజు నువ్వు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్, ఈ యేసు పుట్టిన రోజు నువ్వు నేను యేసును ఆరాధించు, యేసు నామమున కీర్తనలు పాడు, యేసు నామమున పాటలతో మహిమపరచు. దేవుడిచ్చిన మహాకృప ఇది, దేవుడిచ్చిన మహాధన్యత ఇది. దేవదూతలతో జ్ఞానులు, దేవదూతలు స్తుతించిన యేసును, జ్ఞానులు ఆరాధించిన యేసును, పశువుల పాకలో పశువుల కాపరులు ఆరాధించిన యేసు, మహాజ్ఞానులు ఆరాధించిన యేసును,
నీవు నేను ఈరోజు దేవుని మందిరంలో ఆరాధన చేసి కనపరచు, మహిమపరచు. ఇది మహాధన్యత, ఇది మహాధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ధన్యతను మనకిచ్చాడు. పాపులమైన మనకు, అజ్ఞానమైన మనకు, శాపగ్రస్తులమైన మనకు ఇట్టి ఆరాధనను మనకు ఈ ఉదయకాలము క్రిస్మస్ పండుగ రోజు మనకు అనుగ్రహించాడు. మనల్ని సజీవులుగా ఉంచి ఆయన మందిరంలో దేవుని ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడంటే, పాపులను రక్షించడానికి యేసు మానవుడిగా జన్మించాడు. మనుషులందరి పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినం లేవడానికి పాపులైన మనందరి నిమిత్తం ఆయన పేదవాడిగా దరిద్రుడిగా జన్మించాడు. మహాదేవుడు మన కొరకు జన్మించాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన పశువుల పాకలో ఆ బెత్లెహేము గ్రామంలో జన్మించాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని అయినా నన్ను క్షమించు, నీ సన్నిధిలో నేను స్తుతించే భాగ్యం ఇచ్చావు, ఈ వందనాలు, నేను నిన్ను విడిచిపెట్టవద్దు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో ప్రార్థన చేస్తారు. దేవుడు వారిని పట్టుకొని నడిపించి దీవిస్తాడు, పరలోకమిస్తాడు. ఈ లోకంలో కూడా దీవిస్తాడు. ఉద్యోగాలు ఇచ్చి దీవిస్తాడు, డబ్బు ఇచ్చి దీవిస్తాడు, రక్షణ ఇచ్చి దీవిస్తాడు, పరలోకం ఇచ్చి దీవిస్తాడు, శాంతి సమాధానం ఇచ్చి దీవిస్తాడు, ఆనందం ఇచ్చి దీవిస్తాడు. ఎంత గొప్ప దేవుని నీవు పొందబోతున్నావు. అయితే ప్రియ సహోదరుడా, దూతలు ఈ లోకంలో గొంతులకు, జ్ఞానులకు మరో రాజుకు సువర్తమానం అందించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. గుడ్ న్యూస్. ఏం న్యూస్ అనేది? మహా సంతోషకరమైన సువర్తమానం. The great good news for you. This is the great good news for the people, those who are living on the earth. Everyone it brings from heavenly message. This message comes unto the Lord. It comes unto the Lord. It comes unto the heaven. Good news దేవుడు నీకు అందించాడు. అయితే ఈ వాక్యం వింటున్న నీవు ఈ శుభవార్త నీవు అందరికీ చెప్పాలి. యేసు నీ కొరకు పుట్టాడు, యేసు నీ పాపం కొరకు పుట్టాడు, నిన్ను రక్షించడానికి పుట్టాడు, నిన్ను రక్షించడానికి ఆ కలువరిలో చనిపోయాడు. సువార్త అంటే యేసు ప్రభు వారు నీ పాపం శాపం కొరకు ఆ పశువుల శాలలో జన్మించి ఆ కలువరిలో నీ పాపం శాపం ఆ శిలువను భరించి నీకు పాప క్షమాపణ ఇచ్చాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వాడుకు నరకం ఉంటుందని చెప్పడమే సువార్త. ఈ సువార్త నీవు చెప్పాలి. ఈ సువార్త నీవు చెప్పాలి. You have to preach. You have to
bring to the you have to give this good news to your friends. You have to give this good news to your relatives. You have to give this good news to your teachers. You have to give this good news to your lecturers. You have to give this good news to your colleagues. నీవు ఈ శుభవార్తని లోకంలోని వారికి నువ్వు చెప్పాలి. నీ స్నేహితులకు, బంధువులకు, నీ పొరుగు వారికి ఈ శుభవార్త చెప్పాలి. ఎందుకు చెప్పాలి తెలుసా? నశించిన దాని వెనక రక్షించడానికి వచ్చి నశించిన దాని వరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య వచ్చిన ఆ యొక్క దేవుని చిత్తం నెరవేరాలంటే ఈ శుభవార్త వారికి చెప్తేనే వారు దేవుని తెలుసుకుంటారు. వారు నిజమైన దేవుని నమ్ముతారు. అప్పుడు వారు రక్షించబడి అగ్నిగుండం నుండి తప్పించబడతారు. మహాగ్నిగుండం ఉంది. ప్రతి ఒక్క మానవుడు చనిపోవలసిందే. ఒకటి నరకము, ఒకటి పరలోకము. పరలోకమా నరకమా, పరలోకమా నరకమా, నీవు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. నీవు క్రీస్తు గురించిన ఈ శుభవార్త నీవు చెప్పాలి. ఈ భారము నీపై ఉంది. దేవదూతల శుభవార్త ఇచ్చిన శుభవార్తను, ఈ గుడ్ న్యూస్ ను నీవు ప్రజలందరికీ నీవు చెప్పాలి. You have to say this good news all the people. It is not religion, it is good news only. It is not at all religion, it is only good news for the people. వీళ్ళరా శుభవార్త నీవు చెప్పవలసి ఉంది. ఈ వాక్యం వింటున్న నీవు ఈ శుభవార్త నీవు ప్రజలందరికీ నీవు చెప్పాలి. దేవుడు నీకు నీళ్ళు లెక్కడకపోతున్నాడు. దేవుడు నీళ్ళు లెక్కడకపోతున్నాడు. ఎంతమందికి నీవు సువార్తను అందించావు? ఎంతమంది నరకం నుండి తప్పించావు? ఎంతమంది నరకం నుండి తప్పించావు? ఎంతమంది పరలోకంలో నీవు చేర్చావు? ఎంతమందిని నీవు నరకం నుండి తప్పించావు, పరలోకం వైపు తిప్పావు? You have to say this good news for the people. అందుకని రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడట, రారి కొల్లా పోయరారా, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడట, రారి కొల్లా పోయరారా, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. Hallelujah, hallelujah. So dear people, we have to responsible to preach the word of God. We have to responsibility to give this goodness to all the people. We have to give this goodness. This is the goodness for you. Not only you, but also everyone. You have to say this good news. ఏ శుభవార్త అంట? సంతోషకరమైన శుభవార్త. ఎంత ఆనందము, ఎంత
సాధ్యమా? రాజైన క్రీస్తుని పాపంబులన్నీ ఖండించి వేసేగా. రాజైన క్రీస్తుని పాపంబులన్నీ మన్నించి వేసేగా. ఎంత ఆనందము, ఎంత ఆనందము చెప్పసాధ్యమా? హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడే. గొర్రెల కాపరులకు దేవుని దూత శుభవార్తను తీసుకుని వచ్చింది. దేవుని దూత గొర్రెల కాపరులకు శుభవార్త తీసుకుని వచ్చింది. This is the great good news, the joyful good news, the happiest good news. We have to say this good news for the people. You know the Lord Jesus Christ, you know the birth of Jesus Christ, you know the death of Jesus Christ, you know the resurrection of Jesus Christ. But so many people don't know why Jesus birth, why Jesus crucified, why Jesus resurrection on the Sunday. They don't know. So many people in India don't know why Jesus birth, born, why Jesus crucified on the cross, why Jesus raised up on the cross, on the tomb. Why? Don't know people. But you have the responsibility. On this Christmas day, you take this responsibility. You bring this responsibility to say the good news. ఈ శుభవార్త నీవే నీ ఇంటి వారికి చెప్పాలి, నీ స్నేహితులకు చెప్పాలి, నీతో చదువుకున్న కాలేజీ వారికి చెప్పాలి. ఎలాంటి శుభవార్త చూడండి. 10వ వచనం. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. I am telling you, this is the very great, happiest good news for you. అని జ్ఞానులకు దేవదూతలు చెబుతున్నారు. దేవదూతలు చెబుతున్నారు. తీసుకుని వచ్చింది శుభవార్త, తీసుకుని వచ్చింది గొర్రెలు కాపాడే జ్ఞానుల దగ్గర తీసుకుని వచ్చింది. దేవదూతలు గొర్రెలను కాపాడు క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసి, అదే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించారు. మొట్టమొదటి ఆరాధించిన క్రిస్మస్ పండుగ జరుపుకున్న వారు గొర్రెలు కాపరులు, జ్ఞానులు, దేవదూతలు. దేవదూతలు కూడా ఈ భూలోకంలోకి వచ్చి క్రీస్తును ఆరాధించారు. ఈ లోకంలోనికి వచ్చి దేవదూతలు ఎంతమంది అంట చూడండి, ఎంతమంది వచ్చారో. ఎంతమంది దూతలు వచ్చారో చూడండి. ఇక్కడ 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఏమంట
పరలోక సైన్య సమూహము వచ్చి యేసును ఆ పశువుల పాకలు వచ్చి దేవుని ఆరాధించి ఆ పశువుల పాకను చూసి దేవుని ఆరాధించి దేవుని కనపరిచారు, దేవుని మయంపరిచారు. ఎలాగా ఆరాధించారంట? బంగారము, బౌలము, సాంబ్రాణి, సుగంధ ద్రవ్యాలు ఇచ్చి దేవుని ఆరాధన చేశారండి. దేవుని స్తుతించారు, కనపరిచారు, దేవుని మయంపరిచారు. ప్రియులారా, అయితే ఈ శుభవార్త దేవదూతలు ఈ లోకానికి తీసుకుని వచ్చారు. గొర్రెల కాపరులకు, జ్ఞానులకు తీసుకొని వచ్చిన వారు ఈ లోకమంతటికి ఈ శుభవార్త నీవు నేను అందించాలని దేవుడు ఈరోజు మనల్ని రక్షించుకున్నాడు. ఒకప్పుడు దేవుడైతే తీరేది ఇక్కడ ఆరాధనలో జీవిస్తున్నాం. చెట్లకు, గుట్టలకు, పాములకు, తేళ్లకు, చేతులకు, రాళ్లకు, కట్టెలకు మొక్కుతూ వచ్చి ఈరోజు నిజ దేవుడు నేనే అని ప్రత్యక్షపరుచుకున్నాను. ఈ శుభవార్త నీవు నీ ఇంటి వారికి, నీ స్నేహితులు, నీ బంధువులకు నీవు తెలియచేయాలి. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఈ భారము నీ మీద మోపబడి ఉంది. ఈ సువార్తను నీవు తీసుకుని వెళ్ళవలసిన భారము నీ మీద ఉంది. రక్షించబడితే మంచిది. ఈ రక్షణ అందరికీ ఇవ్వాలి కదా. మనం ఇవ్వాలి అవుతా. ఎస్, వీ హ్యావ్ టు గివ్ ఆల్ ద పీపుల్, those who are relatives, those who are friends, those who are colleagues. We have to give this good news. We have to say this good news. The great joyful good news. మామూలుది కాదు. The great joyful good news. ఇంత గొప్ప సంతోషకరమైన సువర్తమానం ఇక ఏదీ ఉండదు. ప్రియులారా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పొరుగువారు, నిన్ను ద్వేషించేవారు, నిన్ను నిందించేవారికి యేసును ఒక్కటి. నువ్వు 10 లక్షలు ఇచ్చినా అది అయిపోతుంది, 10 కోట్లు ఇచ్చినా అయిపోతుంది. కానీ యేసును నీవు ఇస్తే, యేసును నీవు పరిచయం చేస్తే తను చనిపోయేంత వరకు యేసుతో ఉంటాడు. ఎంత గొప్ప సువార్త! యేసును ఒక్కటిస్తే ఈ లోకంలో యేసుతో ఉంటాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో కూడా యేసుతో ఉంటాడు. నీవు ఎవరికైతే పరిచయం చేస్తావో, ఈ శుభవార్త ఎవరికైతే చెబుతావో, ఆ వ్యక్తి ఇక్కడ యేసుతో ఉంటాడు, పరలోకములో కూడా యేసుతో ఉంటాడు. వాట్ ఏ గ్రేట్ జాయ్ఫుల్ న్యూస్ దిస్ ఇస్! వాట్ ఏ గ్రేట్ జాయ్ఫుల్ న్యూస్ దిస్ ఇస్! Such a wonderful good news. Such a wonderful, greatest good news this is. Greatest, wonderful good news. ఈ లోకంలో ఎంత విలువైన శుభవార్త ఏదైనా ఉందంటే ఇది తప్ప, దీని తర్వాతనే ఏదైనా కూడా, దీని తర్వాతనే ఏదైనా కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పదవచనం చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, భయపడకుడి,
ఈ శుభవార్త పొందినంత వరకు భయముతో బ్రతుకుతున్నారు, కలవరంతో బతుకుతూ ఉన్నారు, నిరాశ నిస్పృహలతో బ్రతుకుతూ ఉన్నారు, చింత కలవరములతో బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని దూత శుభవార్త అందించిందో వారిలో భయపడుతున్న వారి భయము వెళ్ళిపోయింది. గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము కదా అని మొట్టమొదటిగా ఆ స్వరం విన్నప్పుడు, ఆ దూతల ప్రకాశమైన వెలుగు చూసినప్పుడు గొర్రెలు భయపడి పడిపోయారు. తర్వాత హ్యాపీగా లేచి వెళ్ళారు యేసు దగ్గరికి. వారు దేవుని ఎక్కడున్నాడో చూడటం ప్రారంభించారు. ఈ శుభవార్త విన్నాము, బెత్లెహేములో ఎక్కడ అని అడుక్కుంటూ వెళ్ళారు. పశువుల పాకలో కనుగొన్నారు, చూశారు. ఇదిగో పొత్తిగుడ్డలతో చుట్టబడినాడు పశువుల పాకలో, బెత్లెహేములో. వెళ్ళారు, చూశారు. పొత్తిగుడ్డలతో ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడు ఈ బాలుడు, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు ఈ బాలుడు, ఎంత రమ్యముగా ఉన్నాడు ఈ బాలుడు, సంతోషముగా ఉన్నాడు. సంతోషించి గంతలు వేస్తాడు. దావీదుకు జయము, రాజుకు జయము, యేసుకు జయము, 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 ఎల్లవేళల జయము, 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 ఎల్లవేళల జయము, యేసు నామమునకే ఎల్లవేళల జయము. జయము, జయమని దేవుని గానపతిగానముతో స్తుతించారు. వెళ్ళరా, ఈ స్తుతి ఆరాధన నీ అంతరంగంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నిండి దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. నీవు ఆరాధించాలి నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రభువుని యేసును ఆరాధించాలి. నీ పొరుగు వారు కూడా, నీ బంధువులు, నీ స్నేహితులు కూడా ప్రభువుని యేసును, బాల యేసును, నీ వరకు ప్రాణం పెట్టిన యేసును పరిచయం చేయాలి. ఎందుకు పరిచయం చేయాలి? నమ్మకపోతే నశించిపోతారు, నమ్మకపోతే నరకానికి వెళ్తారు. ఆ వ్యక్తులు నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే నీవే ఈ శుభవార్త ప్రజలకు అందించాలి. కాబట్టి ఈ శుభవార్త చెప్పాలి. మనము చాలా మంది భక్తులు ఈ శుభవార్త చెప్తూ ఉన్నప్పుడు మత ప్రచారం చేస్తున్నారు అనుకుంటారు, కానీ మత ప్రచారం కాదని మనకు తెలుసు. నేను అనుకున్నా ఒకసారి, ఏందిరా ఇది అమెరికా దేవుని గురించి చెప్తారు, మన దేవుళ్ళు ఇంతమంది ఉండగా సేవకులు కొట్టడానికి వెళ్ళేవాడిని నేనైతే. మీరైతే పిలిస్తే వచ్చి కూర్చున్నారు, సేవకులు కొట్టడానికి వెళ్ళేవాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాను, దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు. నువ్వు ఎట్లా కనబడుతుందో నాకు వేసుకోవాలి. ప్రత్యక్షమైన తర్వాత అప్పుడే అన్నీ మాయమైపోయింది. అన్ని వదిలేశాను. యేసును వెంబడించడం ప్రారంభించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తాం. దేవుడు అంటే చాలు,
కొత్త బట్టలు కాదు, కొత్త బట్టలు కాదు. యేసు నాలో ఉన్నాడు. యేసు నాతో ఉంటే చాలు. అలాగా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ వస్తాం. క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ వస్తాం. నమ్మదగిన దేవుడు నీవు వెంబడిస్తూ ఉన్నావు. నీవు భయపడకుడి, భయపడకుడి అని దూత గొర్రెలకు తెలియజేసి, వీళ్ళగా భయము, కలవరము, నిరాశ, నిస్పృహలు, చింతలు ఇవన్నీ కొట్టివేస్తున్నాడు. ఎవరైతే నిజంగా ప్రభువా నీవే నా రక్షకుడవు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నేను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను, ఇక నీకు విరోధం ఎడబాయనని ఎవరైతే సంపూర్ణంగా యేసుకు తమ జీవితాన్ని సజీవయాగంగా సమర్పించుకుంటారు, భయం లేకుండా ధైర్యంగా సింహం వలె బ్రతుకుతారు, ధైర్యంగా బ్రతుకుతారు. దేనికి భయపడరు. ఇంకా బర్రెలకు భయపడతారు, కుక్కలకు భయపడతారు, బొద్దింకలకు భయపడతారు కదా. భయం ఉండదు. ప్రియులారా, నిజముగా నీవు దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకున్నప్పుడు, నిజముగా నీవు దేవునికి సరెండర్ చేసుకున్నప్పుడు, you never fear. Never fear. దేనికి నువ్వు భయపడవు. అంత ధైర్యంగా బ్రతకగలుగుతావు. నీవు ధైర్యంగా ఉండడానికి నీవు పూర్తిగా సరెండర్ చేసుకుంటే క్రిస్మస్ ఆరాధన ఉదయమంతటితో ఆరాధించడం. క్రీస్తును ఆరాధించడమే. ఎలా ఆరాధించాలి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యేసును ఆరాధించు. పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ బలము, వివేకము, నీ బలము, నీ మనసు, నీ శక్తి దేవుని ఆరాధించు. హృదయం నింపబడినప్పుడు నువ్వు ఆరాధిస్తావు. నీ హృదయం అలా కృతజ్ఞతతో నిండినప్పుడు గట్టిగా నీవు దేవుని ఆరాధించకుండా, బలమంతులతో ఆరాధించకుండా ఉండవు. సరెండర్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి, జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని చేతిలోనికి వెళ్ళిపోతామో, దేవుని ఆధీనంలో మనం ఉంటామో, ఇంకా ఎవరు మనం ముట్టలేరు. యోగు తన కుటుంబం అంతా సరెండర్ చేసుకుంది. యోగు చుట్టూ కంచె వేసింది. సాతాను దూత వెళ్ళింది, ప్రభువా నీవు ఆయన చుట్టూ కంచె వేసావు కదా, అందుకనే బాగున్నాడు. సాతాను దేవునితో, యెహోవాతో 24 పెద్దలు, దేవదూతలు గానపతి గానములు చేస్తూ 24 పెద్దలు చేత స్తుతిస్తూ ఆరాధిస్తున్న ఆ సందర్భంలో దేవదూత వెళ్ళి, దేవా నీవు యోగు చుట్టూ, యోగు కుటుంబం చుట్టూ, యోగు పశువుల చుట్టూ, యోగు సంపద చుట్టూ నీవు కంచె వేశావు కదా, అందుకనే దేవుడు నిన్ను ఆరాధిస్తున్నాడు. అవును, దేవుని హృదయమంతటితో ఆరాధించు.
గంతలు వేస్తున్నప్పుడు దేవుని కంచె ఉంటుందండి. దేవుడిలాగా ఒక క్యాండిలైట్ అంటించినప్పుడు గాలి వచ్చి ఆరిపోతున్నప్పుడు ఏం చేస్తాం? ఇలాగా ప్రొటెక్ట్ చేస్తాం. ఇలాగ చేతులు పెట్టి ఆరిపోకుండా కాపాడు. మనమే ఒక కొవ్వొత్తిని ఆరిపోకుండా కాపాడితే దేవునికి సమర్పించుకొని సరెండర్ చేసుకొని క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారిని దేవుడు ఇంకెంతగా కాపాడుతాడో, ఇది ఎంతగా కాపాడుతాడో. దేవుని కాపుదల అందరూ కావాలనుకుంటారు, కానీ సరెండర్ చేసుకో, పూర్తిగా సమర్పించుకోను, సమయం పెంచుకోనందువలన దేవుని కాపుదల అలాగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో వారితో ఉంటానన్న దేవుడు ఇక్కడ మనతో ఉన్నాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ రోజు దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చాడు. గడిచిన క్రిస్మస్ ఆరాధన నుంచి ఈ క్రిస్మస్ ఆరాధన వరకు మనల్ని కాపాడాడు, మన కుటుంబాన్ని కాపాడాడు. అందుని బట్టి దేవుని మనము స్తుతిస్తాం. మరలా వచ్చే క్రిస్మస్ వరకు మనము దేవుని స్తుతించినట్టుగా, ఆరాధించినట్టుగా, గణపరచినట్టుగా దేవుని సన్నిధిలో మనం స్తుతించి గణపరుచుకుంటాం. వచ్చే క్రిస్మస్ వరకు మనము సమర్పించుకొని ఈ శుభవార్తను అందరికీ తెలియజేస్తూ, ఈ శుభవార్తను అందరికీ తెలియజేస్తూ అనేకుల రక్షణలోనికి నడిపించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ క్రిస్మస్ పండుగ రోజు నీ వాక్యం విన్నా, ఈ శుభవార్త నీ దగ్గరికి వచ్చింది. చాలా చాలా సంతోషం. నీవు యేసుని తెలుసుకున్నావు, యేసుని నీవు తెలుసుకొని ఉన్నావు, యేసుని నువ్వు నమ్ముకొని ఉన్నావు. మరి నీ స్నేహితుల విషయం ఏంటి? నీ పొరుగు వారి విషయం ఏంటి? నీ బంధువుల విషయం ఏంటి? నీ కుటుంబ సభ్యుల విషయం ఏంటి? వారి పరిస్థితి ఏంటి? వారికి శుభవార్తను అందించవా? ఈ క్రీస్తు మార్గంలోకి నువ్వు నడిపించమా? ఈ శుభవార్తని వారికి తెలియచేయవా? ఇంకా ఎంతకాలం తెలియచేయకుండా ఉంటాయి? ఎప్పుడు వారి రక్షణలోనికి రావాలి? ఎప్పుడు మారు మనసు పొందాలి? ఈ లోపే వారి లోకాన్ని విడిచిపెడితే ఎలాగా? వారి నరకాన్ని వెళితే ఎలాగా? ఒకసారి ఆలోచించేవా? లైవ్లో ఉన్న మీరు, లైవ్లో చూస్తున్న మీరు, మీ పరిస్థితి ఏంటి? మీ స్నేహితుల విషయం ఏంటి? నీ కుటుంబం వారి విషయం ఏంటి? నీ విషయం ఏంటి? ఇంకా నీవు ప్రభువుకు సమర్పించుకున్నావా? నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసావా? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? నువ్వే ఇంకా రక్షణ పొందకపోతే ఎలా? ఒకసారి ఆలోచించి నేను ప్రభు యేసు వాచాతన కారముతామి
సంవత్సరాల క్రితం యేసు నీ కొరకు ఈ లోకం జన్మించిండగా నువ్వు క్రీస్తు కొరకు క్రీస్తులో జన్మించు. క్రీస్తు నీలో జన్మించాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తు నీలో జీవించాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తులో నీలో ఉండి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నీతో ఉండి నడవాలని ఇష్టపడుతున్నాడు. సరెండర్ చేసుకో. సరెండర్ యువర్ సెల్ఫ్. సరెండర్ యువర్ సెల్ఫ్. ఇల్లు దేవుని సమర్పించుకో. సజీవయాము సమర్పించుకోరు. ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, నాకు అత్యంత ప్రియమైన రమేష్ ఆరాధనని తీసుకొచ్చారు. మీకు వందనాలు. స్తోత్రం. ప్రభువా, స్తోత్రం. కుమార్తెను దీవించు. రాత్రి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను రక్షించు. రమేష్ తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను రక్షించు. రమేష్ మరి కుటుంబ సభ్యులను రక్షించు. ప్రభువాని బిడ్డను రక్షించు. దీవించు. ప్రార్థనాత్మతో అనేక మందిని నీ వైపు నడిపించి ఈ శుభవార్తను అనేక మందికి తెలియచెప్పే వారిగా చేయండి. ఈ శుభవార్త అందించే వారిగా చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం, నెమ్మది, ఆనందం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది. క్రిస్మస్ ఆనందము కలిగి వచ్చే క్రిస్మస్ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కాచి కాపాడి రక్షించును గాక.